హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ ఎంటీఎం తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు మేము కాశీ నుంచి బీహార్ రాష్ట్రంలోని గయా క్షేత్రానికి వెళ్తున్నాము. మనం కాశీ నుంచి గయా క్షేత్రానికి వెళ్ళడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, అలాగే అక్కడ మనం స్టే చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి మీకు చెప్తాను. అలాగే ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఏంటో కూడా మీకు చెప్తాను. అలాగే ఈ క్షేత్రంలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కాశీ నుంచి గయా వెళ్ళడానికి క్యాబ్స్ ఉంటాయి, టూరిస్ట్ బస్సులు ఉంటాయి, అలాగే ట్రైన్స్ కూడా ఉంటాయి. ఈ టూరిస్ట్ బస్సులు కానీ క్యాబ్స్ కానీ మనం రూమ్స్ బుక్ చేసుకుని ఉంటాం కదండి కాశీలో, ఆ చుట్టుపక్కలే ఉంటారు. లేదంటే మనం రూమ్స్ తీసుకుంటాం కదా, వాళ్ళతో టైఅప్ అయ్యి కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. టూరిస్ట్ బస్సు వాళ్ళు ఏంటంటే పర్ పర్సన్కి 800, 1000, 1200 అలా వాళ్ళ డిమాండ్ బట్టి ఛార్జ్ చేస్తున్నారు. క్యాబ్స్ ఏంటంటే 4-5,000 నుంచి ఉన్నాయండి. ఇంకా మనం చూస్ చేసుకున్న వెహికల్ని బట్టి ప్రైస్ మారిపోతుంది అనమాట. మీరు ఒకవేళ టూరిస్ట్ బస్సులో వెళ్ళాలనుకుంటే కనుక ఈ బస్సులు కాశీలో రాత్రి బయలుదేరి ఉదయం 6 గంటలకి గయా క్షేత్రంలో ఒక ప్రదేశంలో డ్రాప్ చేస్తారండి. గయా క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించరు. మనం గయా క్షేత్రంలో ఉన్న ప్రదేశాలన్నీ చూసుకొని సాయంత్రం మనం బస్సు ఉన్న చోటుకు వస్తే అక్కడ నుంచి మరలా మనల్ని కాశీలో ఏ ప్రదేశంలో ఎక్కించుకున్నారో అక్కడే తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. ఈ బస్సులన్నీ ఒక చోట ఆపేసారు చూసారా, ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల మనం చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని మళ్ళీ మన బస్సు దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. దీనికి ఆటో వాళ్ళు మనిషికి 300 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు క్యాబ్లో కనుక వస్తే మీరు రూమ్ ఎక్కడ తీసుకోవాలనుకున్నారో ఆ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. నాకు తెలిసి ఇక్కడ రూమ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే గయా క్షేత్రంలో మనం చూడాల్సిన ప్రదేశాలు విష్ణుపాద మందిరం, మంగళగౌరి శక్తిపీఠం, సీతాకుండ్, అలాగే బౌద్ధగయ అన్నమాట. ఇవన్నీ చూడడానికి మనకి ఒక రోజు సరిపోతుంది. ఈ ప్రదేశాలు మొత్తం చూసుకొని మళ్ళీ మనం కాశీకి వెళ్ళిపోవచ్చు రాత్రికి. ఒకవేళ ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక ఆంధ్ర ఆశ్రమం ఉంటుందండి, టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇదిగోండి, ఈ శ్రీ ఆంధ్ర ఆశ్రమం మంగళగౌరి దగ్గర అని ఉంటుంది. ఇక్కడే మనం పిండ పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి పంతులు కూడా దొరుకుతారనమాట. ఇక్కడ తెలుగులో మాట్లాడే పంతులు దొరుకుతారు. మా ఫ్రెండ్స్ కార్యక్రమం చేయించుకోవాలనుకున్నారండి, లోపల మాట్లాడుతున్నారు. ఆంధ్ర ఆశ్రమం కాకుండా ఈ విష్ణుపాద మందిరం చుట్టుపక్కల కూడా రూమ్స్ అందుబాటులో ఉన్నాయండి. అక్కడ కూడా మీరు చెక్ చేసుకొని రూమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ వచ్చి 500, 700, 800 అలా ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగుండా మీకు చూపిస్తున్న బిల్డింగ్లో అయితే ఏసీ రూమ్స్ ఉంటాయంట. అవి 1000 రూపాయలు, 1200 నుంచి ఉన్నాయని చెప్తున్నారు. మేమైతే ఇక్కడ ఎలాంటి రూము తీసుకోలేదండి. ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూసుకొని నైట్కి కాశీకి రిటర్న్ వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్స్ ఇద్దరు పిండ పూజ చేయించుకోవడానికి మన తెలుగు పంతులు ఉండే ఆంధ్ర ఆశ్రమంకి వెళ్ళాము. ఈ ఆశ్రమం దగ్గర లేదా ఫాల్గుని నది దగ్గర లేదా విష్ణుపాద మందిరం దగ్గర కూడా పంతుళ్ళు దొరుకుతారు. ఇక్కడ పిండ పూజ చేయించుకోవడానికి 1500 రూపాయల నుంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. మనకి ఏది కావాలో వారికి చెప్తే సరిపోతుంది. మనం పిండ పూజ గురించి మాట్లాడుకున్న తర్వాత మనల్ని ఒక మనిషినిచ్చి ఒక ఆటోలో నది దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ పంతులు గారు ఉంటారు. పూజకి కావాల్సిన అన్ని సామాన్లు వాళ్ళే ఇస్తారనమాట. మనకి టెంపుల్ సరౌండింగ్స్లో ఫ్రీ ఆటోస్ ఉంటాయండి, బ్యాటరీ ఆటోస్. మేము మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ దాకా లేదా నది వరకు తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రీ సర్వీస్ అనమాట. మేము ఇప్పుడు నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఫాల్గుని నది అండి. ఈ క్షేత్రంలో ఆడవారు కూడా పిండ పూజ చేస్తారండి. అది ఎందుకన్నది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, వరుసగా అందరినీ కూర్చోబెట్టి పంతుళ్ళు మనం ఎవరితో అయితే మాట్లాడామో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ ప్యాకేజీ తగ్గట్టుగా ఇది పూజా కార్యక్రమాలు అన్నీ చేపిస్తూ ఉంటారండి. ఈ గయా క్షేత్రంలో 3 ప్రదేశాల్లో పిండ పూజ చేస్తారు.
ఒకటి విష్ణుపాద మందిరం, ఇంకొకటి ఫాల్గుని నది, అలాగే అక్షయవట్ దగ్గర పిండ పూజ చేపిస్తారండి. గయాలో చేసే పిండ పూజకి మిగతా క్షేత్రాల్లో చేసే పిండ పూజకి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇతర ప్రదేశాల్లో ముందుగా పిండదానం చేసి స్నానం చేసిన తర్వాత ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం. కానీ ఈ గయాక్షేత్రంలో ఆలయంలోని విష్ణుపాదం మీదే పిండదానం చేస్తారు. ఈ గయాక్షేత్రంలో ఆడవారు కూడా పిండ పూజ చేయవచ్చు. అలాగే మామూలుగా పిండ పూజ చేసేటప్పుడు ఆ ఇంటి కొడుకు పిండి ముద్దలు కలుపుతారు, కానీ గయాక్షేత్రంలో ఆ ఇంటి కోడలు పిండి ముద్దలు కలుపుతుంది. ఇక్కడ ఆడవారు కూడా పిండ పూజ చేస్తారని చెప్పాను కదా, అలా చేయడానికి ఒక కథ ఉంది, అది మీకు చెప్తానండి. సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో తన తండ్రి అయిన దశరథ మహారాజు పితృకార్యం చేయడానికి ఈ గయాక్షేత్రానికి వచ్చారని చెప్తారు. రామలక్ష్మణులు పిండ పూజ చేయడానికి కావలసిన సామాగ్రి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి ఫాల్గుని నదిలో స్నానం చేసి మట్టితో గౌరీదేవిని తయారు చేయడం కోసం నదిలోని మట్టిని తీసి ముద్దగా చేస్తుందంటండి. ఆ సమయంలో దశరథ మహారాజు తనకి ఆకలిగా ఉందని, ఆకలి తట్టుకోలేకపోతున్నానని, త్వరగా పిండం పెట్టమని, సాయంత్రం వేళ పిండం పూజ చేయకూడదని, తనకి మోక్షం లభించదని చెప్పి సీతాదేవిని పిండ పూజ చేయమని అడుగుతారు. అప్పుడు సీతాదేవి తన చేతిలోని మట్టి ముద్దని పిండంగా భావించి దశరథ మహారాజుకు పిండం పెడుతుంది. అప్పుడు దశరథ మహారాజు ఆ పిండాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత తిరిగి వచ్చిన శ్రీరాముడు పిండ ప్రదానం చేస్తే దానిని దశరథ మహారాజు స్వీకరించడు. దానితో రాముడు చాలా బాధపడతారు. అప్పుడు సీతాదేవి జరిగిన విషయం చెప్పి సాక్ష్యంగా దగ్గరలో ఉన్న ఫాల్గుని నది, బ్రాహ్మణుడు, గోవు మరియు రావి చెట్టుని చూపిస్తుంది. రాములు వారు వస్తారు. తన నీటితో పితృకార్యం చేస్తారని భావించిన ఫాల్గుని నది సీతాదేవి పిండదానం చేసిందని చెప్తే తనకు ఆ భాగ్యం దక్కదని భావించి సాక్ష్యం చెప్పదు. అప్పుడు కోపంతో సీతాదేవి అబద్ధం చెప్పినందుకు ఫాల్గుని నదికి కళావిహీనంగా ఉండుగాక అని శపిస్తారు. అందుకని అప్పటి నుంచి ఫాల్గుని నది ఎటువంటి కళ లేకుండా, ఎక్కువ నీటి ప్రవాహం లేకుండా ఉంటుంది. తర్వాత బ్రాహ్మణుని అడుగుతుంది. కానీ ఆ బ్రాహ్మణుడు శ్రీరాములు వారు మళ్ళీ తనకి దక్షిణ ఇస్తారని, సీతాదేవి పూజ చేయలేదని చెప్తాడు. అప్పుడు సీతాదేవి బ్రాహ్మణుడికి ఎంత దక్షిణ ఇచ్చినా తృప్తి ఉండదని చెప్పి శపిస్తుంది. సీతాదేవి తర్వాత ఆవుని సాక్ష్యం అడగగా ఆవు సీతాదేవి మట్టితో పిండం చేసింది కాబట్టి రాముల వారు పిండితో పిండం చేస్తే అది తినొచ్చని, సీతాదేవి పూజ చేయలేదని చెప్పి అబద్ధం చెప్తుంది. అప్పుడు సీతాదేవి ఆవుని నీ ముందు భాగానికన్నా నీ వెనక భాగాన్ని ఎక్కువగా పూజిస్తారని చెప్పి శపిస్తుంది. తర్వాత అటువైపు ఉన్న రావి చెట్టు సీతాదేవి పిండాలను పెట్టిందని సాక్ష్యం ఇస్తుంది. అదే అక్షయవట్. వట్ అంటే వృక్షం అని అర్థం. అక్షయ అంటే క్షయ లేనిదని, మరణం లేనిదని, నాశనం లేనిదని అర్థాలు వస్తాయి. సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో దశరథ మహారాజుకు పిండ ప్రదానం చేయడానికి గయాక్షేత్రం చేరుకున్నప్పుడు సీతాదేవి ఈ వృక్షానికి ఈ సృష్టి ఉన్నంతకాలం నీవు నశించిపోవని వరం ఇచ్చారంటండి. ఈ ప్రదేశంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందనే వరం కూడా ఇచ్చారంట. ఇప్పుడు మనం విష్ణుపాద మందిరాన్ని దర్శించుకుందాం. ఆలయం లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, ఏదో కొంచెం తీయగలిగాను. ఈ ఆలయం లోపల శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉండదండి, విష్ణుమూర్తి పాదం ఉంటుంది. ఆ పాదాన్నే మనం పూజిస్తాము. విష్ణుపాద మందిరంలోని శ్రీ మహావిష్ణువు పాదం దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే అక్షయవట్ అండి. ఇందాక అక్షయవట్ గురించి చెప్పాను కదా, ఆ చెట్టు ఇదే అనమాట. ఈ రావి చెట్టు సీతాదేవి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చెప్పిందని చెప్పాను కదండి. దాంతో సంతోషించిన శ్రీరాములు వారు ఈ గయాక్షేత్రంలో 64 ప్రదేశాల్లో దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారంటండి. విష్ణుపాద మందిరంలో దర్శనం చేసుకొని ఇటు పక్క నుంచి మనం బయటకు వస్తామండి. ఇది విష్ణుపాద మందిరం అన్నమాట. విష్ణుపాద మందిరంలోకి దర్శనానికి వెళ్ళేటప్పుడు వర్షం పడిందండి బాగా. చాలాసేపు ఆగాము, ఎంతకీ తగ్గిపోయేసరికి అలా తడుచుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క విశేషం అలాగే స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. పేరుకి రాక్షసుడే కానీ చాలా మంచివాడు. శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు. శ్రీ మహావిష్ణువు కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైన తర్వాత గయాసురుడు ఆ మహావిష్ణువుని ఒక కోరిక కోరతాడు. అదేంటంటే ఈ భూమండలంలోని అన్ని పరమ పవిత్రమైన తీర్థాల్లోకెల్లా తన శరీరమే అతి పవిత్రమైనదిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ శ్రీ మహావిష్ణువు గయాసురుడి భక్తికి మెచ్చి తన కోరికని నెరవేరుస్తారు.
దీనితో ఎంతటి పాపములు చేసిన వారైనా సరే గయాసురుని తాకిన వెంటనే పుణ్యాత్ములుగా మారి నేరుగా మోక్షాన్ని పొందేవారు. దీంతో సృష్టి ధర్మంలో తేడా రావడంతో దేవతలందరూ భయపడిపోయేవారు. మరోవైపు గయాసురుడు చేసిన లెక్కలేనన్ని యజ్ఞాల వల్ల స్వర్గాధిపతి ఇంద్రుడి పదవిని పొందుతారు. పోయిన తన పదవి గురించి ఇంద్రుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా సృష్టి ధర్మం సరిచేయడానికి దేవతలందరితో చర్చించి ఒక ఉపాయం ఆలోచించి నేరుగా గయాసురుడి వద్దకు వెళ్ళి తాను ఒక గొప్ప యాగాన్ని చేయాలని, అందుకు అనువైన ప్రాంతం ఈ భూలోకంలో లేదని చెప్తారు. అంతేకాకుండా పరమ పవిత్రమైన నీ శరీరం అందుకు అనువైందని పొగడతలతో ముంచెత్తుతారు. దీనితో ఆ గయాసురుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి అడిగినందుకు ఆ యాగాన్ని తన తలపైన చేసుకోమని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక విషయం చెప్తారు. ఈ యాగాన్ని చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతే నీవు చనిపోతావని చెప్తారు. అయినా గయాసురుడు యాగాన్ని చేసుకోమని చెప్తాడు. బ్రహ్మదేవుడు చేసే యాగం వేడికి గయాసురుడు తట్టుకోలేకపోతాడు. అతని తల కదలడం మొదలవుతుంది. గయాసురుడి తల కదలకుండా ఉండేందుకు దగ్గరలో ఉన్న పర్వతాలను తెచ్చి తలకు 2 వైపులా పెడతారు. అయినా ఆ తల కదులుతూనే ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా మలీచి శాపం వల్ల శిలలా ఉన్న మహాప్రతివ్రత దేవవ్రతను తీసుకొచ్చి పెడతారు. అయినా కూడా తల కదలడం ఆగదు. దీనితో తన మరణం ఆసన్నమైనదని భావించిన గయాసురుడు తాను ఎంతగానో కొలిచే విష్ణువే తనను సంహరించాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు తన కుడికాలిని గయాసురుడి వక్షస్థలంపై ఉంచి మోక్షం ప్రసాదిస్తారు. అప్పుడు గయాసురుడు బ్రహ్మదేవుడే తన తలపైన యజ్ఞం చేశారు, ఇంకా మీరే నా శరీరంపై పాదం మోపారు, అందువల్ల నా దేహం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగాను ఇక్కడ పిండ ప్రదానం చేపించుకున్న వారు మోక్షం పొందేలాగా వరం కోరుకుంటారు. అంతేకాకుండా తన పేరున ఈ నగరం ప్రసిద్ధి చెందాలని, ఇక్కడ ఉన్న పర్వతాలపై 3,000,000 దేవతలు నివసించాలని కోరుకుంటాడు. తన భక్తుడి కోరిక నెరవేర్చి ఆ మహావిష్ణువు గయాసురుడికి ముక్తిని ప్రసాదిస్తారు. అలా ఈ గయాక్షేత్రం ఏర్పడింది. మళ్ళీ మొదలైంది వాన. ఈరోజు మమ్మల్ని వదిలేలా లేదు ఈ వర్షం. పొద్దున మేము వచ్చేటప్పుడైతే ఎండ బాగా ఉంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఉన్నట్టుండి ఒకసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడటం మొదలైంది. ఆ వానలోనే తిరుగుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 16వ శక్తిపీఠమైన మంగళగౌరి శక్తిపీఠం ఆలయం ఇది. ప్రస్తుతం దర్శనం అయితే ఆపారండి. ఇదిగో వీళ్ళందరూ మా ఫ్రెండ్సే, మేమే ఉన్నాం లైన్లో ప్రజెంట్. డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. అంటే కొంతమందిని లోపలికి వదిలి వాళ్ళు దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మిగతా వాళ్ళని పంపిస్తున్నట్టున్నారు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశంలో శక్తిపీఠాలు ఏర్పడ్డాయని అందరికీ తెలిసిందే కదా. అలా సతీదేవి వక్షస్థలములు పడిన ప్రదేశమే ఈ మంగళగౌరి శక్తిపీఠం ఆలయం. అమ్మవారిని ఇక్కడ సర్వమంగళాదేవి మంగళగౌరి అని పిలుస్తారు. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న చాలా శక్తివంతమైన ఆలయం అండి. ఈ ఆలయం లోపల ఎటువంటి అమ్మవారి విగ్రహం ఉండదు. కేవలం అమ్మవారి స్థానములు పోలిన శిలకి పూజలు చేస్తారు. ఆలయం లోపల ఎటువంటి లైట్లు ఉండవు. కేవలం దీపాల వెలుతురులోనే మనం దర్శించుకోవాలి. ఆలయం లోపల చిన్నగా ఉండడం వల్ల మనం నుంచొని ఉండడానికి కుదరదు అన్నమాట. అందుకని భక్తులని ముందుగా ఒక 4-5 పంపి వారు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మిగతా వాళ్ళని లోపలికి పంపుతారు. అంతరాలయం లోపల మంగళగౌరి అమ్మవారు ఈ విధంగా ఉంటారు. ఆ అమ్మవారిని దర్శించుకోండి. మంగళగౌరి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఆలయం చుట్టూతో ఒక ప్రదక్షిణం తప్పనిసరిగా చేయాలండి. అలా చేయాలని చెప్పి ఇక్కడ బ్యానర్స్ కూడా పెట్టున్నాయి. ఈ ఆలయం లోపల చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఆ అమ్మవారిని ఆ స్వామివారిని కూడా దర్శించుకోండి. మంగళగౌరి అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాక మహామంగళేశ్వర ఆలయం ఉంటుంది. ఆ స్వామివారిని కూడా దర్శించుకోండి. ఇప్పుడు మనం సీతాకుండ్కి వెళ్దాం. ఈ సీతాకుండ్ విష్ణుపాద మందిరం ఫాల్గుని నదికి అవతల వైపు ఉంటుంది. ఈ సీతాకుండ్ ప్రదేశంలోనే ఆడవారు కూడా పిండ ప్రదానం చేస్తారు. అది కూడా మట్టితో చేస్తారు. మీకు ఇంతకుముందు సీతాదేవి మట్టితో దశరథ మహారాజుకి పిండం పెడుతుందని చెప్పాను కదా, ఆ ప్రదేశమే ఇది. ఈ సీతాకుండ్ ప్రాంతంలోనే సీతాదేవి ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ సీతాదేవి ఆలయం అన్నమాట. ఈ సీతాదేవి ఆలయంతో పాటే పక్కనే దశరథ మహారాజు ఆలయం ఉంటుంది. ఇదిగోండి, ఇది దశరథ మహారాజు ఆలయం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బోధ్గయకి అయితే వచ్చేసామండి. మహాబోధి మహావీర టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ జయశ్రీ మహాబోధి విహార అని చెప్పి ఇంకొక టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు మీరు చూసిన జయశ్రీ మహాబోధి విహార టెంపుల్కి ఆపోజిట్లోకి వెళ్తే మహాబోధి మహావిహార టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఉన్న బోధ్గయా ప్రదేశం. లోపలికి మొబైల్ ఫోన్స్కి పర్మిషన్ లేదు, బయట లాకర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేయాలి. కెమెరాస్కి పర్మిషన్ ఉంది కానీ మన కెమెరాని బట్టి టికెట్ తీసుకోవాలి. నేను వీడియోస్ అన్ని మొబైల్లోనే రికార్డ్ చేస్తాను కాబట్టి నా దగ్గర అలాంటి కెమెరా లేదు, అందుకని లోపల వీడియోస్ ఏమీ తీయలేదు. కానీ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయండి, ఆ ఫొటోస్ చూపించి లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ బౌద్ధగయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరికీ చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. సుమారు 2600 సంవత్సరాల క్రితం సిద్ధార్థ గౌతముడు ఇక్కడ బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా మారిన ప్రాంతం ఇది. ఈ మహాబోధి ఆలయాన్ని 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి మొదటగా నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 55 మీటర్ల ఎత్తున్న ఆలయం 5 లేదా 6వ శతాబ్దానికి చెందినది. మహాబోధి ఆలయం వెనక భాగంలో ఉన్న ఈ పవిత్రమైన రావి చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. సో అది ఫ్రెండ్స్ మా గయా క్షేత్రం యొక్క విశేషాలు. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.